హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకి ఈ వీడియో రూపంలో రావడం జరిగింది. ఈరోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ టాపిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. అందులో భాగంగా 2023వ సంవత్సరంలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించడం జరిగినది. అయితే ఈ అవార్డులు అనేవి ఏ సంవత్సరానికి సంబంధించినవి అంటే 2021వ సంవత్సరానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డులని 2023 ఆగస్టు 24న కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వారు ప్రకటించడం జరిగింది. ఓకేనా, మొత్తంగా ఎన్ని భాషలకి ఈ అవార్డులను ప్రకటించారని అడగవచ్చు. 28 భాషలకు సంబంధించి 280 చలనచిత్రాలు ఈ అవార్డుల కోసమైతే పోటీ పడడం జరిగాయి. అయితే మొత్తంగా ఎన్ని విభాగాల్లో ఈ అవార్డులని ప్రకటించడం జరిగింది అంటే 31 విభాగాలలో ఈ యొక్క అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి విభాగాల గురించి మనం చాలా డెప్త్గా డిస్కస్ చేస్తున్నాం. అందులో భాగంగా ఎక్స్పెక్టెడ్ విభాగం అండి. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు అనేది ఏ చిత్రానికి రావడం జరిగిందని గతంలో చాలాసార్లు పలు రకాల ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండి. ఈ విభాగం వచ్చేసి ఉత్తమ చిత్రం అండి. జాతీయ ఉత్తమ చిత్రంగా రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనే చిత్రానికి గాను ఈ యొక్క జాతీయ చలనచిత్ర అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఈ రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్ అనేది ఎవరి జీవిత కథ ఆధారంగా రూపొందించడం జరిగింది అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త అయినటువంటి నంబి నారాయణ్ అనేటువంటి ఇస్రో శాస్త్రవేత్త యొక్క జీవిత కథ ఆధారంగా ఈ యొక్క చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగింది. అయితే ఈ యొక్క నంబి నారాయణ్ యొక్క పాత్రను పోషించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆర్ మాధవన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా ఆర్ మాధవన్ గారు వహించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. ఇక ఉత్తమ నటుడు విభాగం అండి. ఈ యొక్క ఉత్తమ నటుడు విభాగంలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటుడు ఎవరు అని ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అది ఏ చిత్రానికి రావడం జరిగింది అంటే పుష్ప అనేటువంటి చిత్రానికి ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఓకేనా, పుష్ప చిత్రానికి ఈ అవార్డు అయితే రావడం జరిగింది. తొలి తెలుగు నటుడిగా ఈ యొక్క అవార్డుని పొందడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క 1967 సంవత్సరం నుంచి ఈ యొక్క ఉత్తమ నటుడి అవార్డుని ప్రవేశపెడితే నేటి వరకు కూడా అంటే అల్లు అర్జున్కి తప్ప మిగతా ఏ తెలుగు వ్యక్తికి కూడా ఉత్తమ నటుడు అవార్డు అనేది రాలేదు. తొలి తెలుగు నటుడిగా అల్లు అర్జున్ రికార్డును సాధించడం జరిగింది ఉత్తమ నటుడిగా ఎంపిక అయ్యి. అయితే ఈ యొక్క ఉత్తమ నటుడు విభాగం అనేది ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 15వ జాతీయ అవార్డుల నుంచి అంటే 1967వ సంవత్సరం నుంచే ఈ యొక్క అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి అల్లు అర్జున్ మున్పు వరకు కూడా ఏ తెలుగు నటుడికి కూడా ఈ అవార్డు రాలేదు. తొలుత ఈ యొక్క ఉత్తమ నటుడు అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్తమ్ కుమార్ అనేటువంటి ఒక బెంగాలీ నటుడికి తొలి ఉత్తమ నటుడు అవార్డునైతే పొందడం జరిగింది. అత్యధికంగా ఉత్తమ నటుడు అవార్డులను పొందిన వ్యక్తి ఎవరు అంటే బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారికి 4 సార్లు ఈ యొక్క ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం జరిగింది. 3 సార్లు కమల్ హాసన్,
మమ్ముట్టి, అజయ్ దేవగన్ ఈ ముగ్గురు కూడా 3 సార్లు ఈ యొక్క ఉత్తమ నటుడు విభాగంలో అవార్డునైతే పొందడం జరిగింది అని గుర్తుంచుకోండి. మరొక విభాగం చాలా ఇంపార్టెంట్ విభాగం అండి, ఉత్తమ నటి విభాగం. ఈ యొక్క ఉత్తమ నటి విభాగంలో ఎవరు ఈ యొక్క అవార్డును గెలుచుకున్నారు అంటే, ఈ యొక్క అవార్డును ఈ ఏడాదికి గాను ఇద్దరు సంయుక్తంగా ఈ యొక్క అవార్డునైతే గెలుచుకోవడం జరిగింది. అందులో ఒకరు అలియా భట్, మరొకరు కృతి సనాన్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. కృతి సనాన్ మరియు అలియా భట్ గారు ఈ యొక్క ఉత్తమ నటి అవార్డునైతే పొందడం జరిగింది. ఇందులో అలియా భట్ గారు ఏ చిత్రానికి ఈ యొక్క అవార్డు పొందారు అంటే, హిందీ చిత్రమైన గంగూబాయ్ కథియావాడ్ అనేటువంటి చిత్రంలో ముంబైలో ఉన్నటువంటి కమటిపూరకు చెందిన ఒక వేశ్య పాత్రలో అద్భుతంగా నటించడంతో ఈ యొక్క అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా కృతి సనాన్ వచ్చేసి మీమీ చిత్రంలో ఒక సరోగస్ విధానంలో బిడ్డకు జన్మనిచ్చే తల్లిగా నటించిన కృతి సనాన్ ఈ యొక్క అవార్డుకైతే ఎంపిక కావడం జరిగింది. అయితే మన తెలుగు నుంచి ఎవరు అయినా ఈ యొక్క ఉత్తమ నటి అవార్డులని పొందడం జరిగిందా అంటే పొందడం జరిగింది అండి. అందులో ఒకరు వచ్చేసి శారదా గారండి. ఊర్వశిగా పేరు పొందింది ఈ శారదా మేడం గారు. ఆమెకి 1968, 1972, 1978లో మలయాళం మరియు తెలుగు చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా అర్చన గారు, అదేవిధంగా విజయశాంతి గారు అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు తెలంగాణ రాజకీయంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి విజయశాంతి గారు 1990 కర్తవ్యం మూవీలో అద్భుతమైన నటన చేసినందుకు గాను ఉత్తమ నటిగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా శ్రీదేవి గారండి. ఈ శ్రీదేవి గారు 2017లో విడుదలైనటువంటి మామ్ అనేటువంటి హిందీ చిత్రంలో నటించినందుకు గాను, అదేవిధంగా ఇటీవల కాలంలో 2018లో మహానటి చిత్రంలో అద్భుతంగా నటించినటువంటి సావిత్రి పాత్రలో నటించినటువంటి కీర్తి సురేష్ గారు కూడా ఈ యొక్క అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. మరొక ఇంపార్టెంట్ విభాగం అండి, ఉత్తమ దర్శకుడు. ఈ యొక్క ఉత్తమ దర్శకుడు అవార్డుకి వచ్చేసి నిఖిల్ మహాజన్ గారికి రావడం జరిగింది. మరాఠీ చిత్రమైనటువంటి గోదావరి చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను ఈ అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రం 2 అవార్డులని గెలుచుకోవడం జరిగిందండి. విమర్శకులు సైతం ప్రశంసలు పొందినటువంటి చిత్రం ది కాశ్మీర్ ఫైల్స్ అని గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే, కాశ్మీర్ తిరుగుబాటు సమయంలో కాశ్మీర్ హిందువుల యొక్క వలసలను వాస్తవిక అంశాల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. చాలామంది విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని ప్రశంసించడం జరిగింది. అలాంటి ఈ చిత్రం ఏకంగా 2 అవార్డులనైతే పొందడం జరిగింది. అందులో ఒకటి ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రంగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ది కాశ్మీర్ ఫైల్స్ అనే చిత్రంలో పల్లవి జోషి అనేటువంటి నటికి ఉత్తమ సహాయ నటి అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా. ఈ అద్భుతమైన చిత్రానికి దర్శకత్వం వహించినది ఎవరు అంటే వివేక్ అగ్నిహోత్రి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో మన తెలుగు చిత్రాలు ఏకంగా 11 అవార్డులనైతే దక్కించుకోవడం జరిగింది. ఇలా తొలిసారి అత్యధికంగా ఈ అవార్డులు అయితే తెలుగు చిత్రాలు గెలుచుకోవడం జరిగిందండి. ఇందులో ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 10, రచన విభాగంలో 1 అవార్డు అయితే సాధించడం జరిగింది. అందులో రాజమౌళి గారు దర్శకత్వం వహించి నిర్మించినటువంటి RRR అనేటువంటి చిత్రం అత్యధికంగా పురస్కారాలైతే తెలుగు నుండి అందుకోవడం జరిగింది. ఏకంగా ఈ యొక్క చిత్రం 6 విభాగాలలో 6 అవార్డులనైతే అందుకోవడం జరిగాయి. అందులో ఉత్తమ నేపథ్య సంగీతంగా
ఎంఎం కీరవాణి గారికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ఇదే చిత్రంలో మరొకటండి, ఉత్తమ నేపథ్య గాయకుడు. ఈ యొక్క ఉత్తమ నేపథ్య గాయకుడు మేల్ ప్లేబ్యాక్ సింగర్గా కాలభైరవ ఆలపించినటువంటి కుమరం భీముడు అనేటువంటి చిత్రానికి గాను అవార్డు రావడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఎంఎం కీరవాణి గారు మరియు కాలభైరవ గారు వీరిద్దరూ కూడా తండ్రి కొడుకులని గుర్తుంచుకోండి. తండ్రి తనయులిద్దరికీ ఒకేసారి జాతీయ పురస్కారం అనేది ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రావడం జరిగింది. ఇటీవల ఆస్కార్ అవార్డును దక్కించుకున్నటువంటి RRR సినిమాలో నాటు నాటు పాటకి కొరియోగ్రఫీ సమకూర్చినటువంటి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ గారికి కూడా ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఇదే చిత్రానికి గాను స్టంట్ కొరియోగ్రఫీగా వ్యవహరించినటువంటి కింగ్ సల్మాన్ గారికి కూడా అవార్డు రావడం, అదేవిధంగా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్లో శ్రీనివాసన్ గారికి కూడా ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగిందని గుర్తుంచుకోండి. అదే పుష్ప చిత్రాన్ని గనుక చూసుకున్నట్లయితే ఉత్తమ జాతీయ నటుడు అవార్డు వచ్చేసి అల్లు అర్జున్ గారికి వచ్చిందని చెప్పుకున్నాం. అదేవిధంగా పుష్ప చిత్రానికి సంగీతం సమకూర్చినటువంటి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా అవార్డు రావడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇటీవల ఆస్కార్ అవార్డు పొందినటువంటి తెలంగాణ రచయిత అయినటువంటి చంద్రబోస్ గారు RRR సినిమాలో నాటు నాటు పాటకి తన యొక్క ఈ యొక్క పాటనైతే రాయడం జరిగింది. అయితే ఇతనికి ఈ ఏడాది ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకోసం అంటే ఉత్తమ రచయితగా అవార్డు అయితే రావడం జరిగింది. కానీ అది RRR చిత్రానికి అని గుర్తుంచుకోకండి. ఎందుకంటే అది అతనికి ఉత్తమ పాట రచయితగా RRR సినిమాకి రాలేదండి. ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఏ సినిమాకి రావడం జరిగింది అంటే కొండ పొలంలో అతను రాసినటువంటి దమ్ 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 అనేటువంటి పాటకు గాను అతనికి అవార్డు అయితే రావడం జరిగింది. RRR అని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి అతనికి RRR అనే చిత్రానికి గాను ఈ యొక్క 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో అవార్డు రాలేదు. ఏ చిత్రానికి వచ్చిందంటే కొండ పొలం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తమ సినిమా విమర్శకుడిగా తెలుగు రచయిత అయినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హుజూర్ నగర్కు చెందినటువంటి పురుషోత్తమాచార్యులు గారికి ఒక అవార్డు అయితే రావడం జరిగింది. ఉత్తమ సినిమా విమర్శకుడు అనే విభాగం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఉప్పెన అనేటువంటి చిత్రం అనేది ప్రాంతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం జరిగింది. దీనికి దర్శకత్వం బుచ్చిబాబు గారు వ్యవహరించగా కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్ వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ పిల్లల చిత్రంగా గాంధీ అండ్ కో అనేటువంటి గుజరాతీ చిత్రం, అదేవిధంగా స్పెషల్ జ్యూరీ అవార్డ్ షేర్షా అనేటువంటి హిందీ చిత్రానికి రావడం జరిగింది.